పైకి ఎత్తండి మేడం, పైకి ఎత్తండి. నమస్కారం. నా పేరు లావణ్య. నేను డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూనియన్‌లో సభ్యురాలిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మేము పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి లెటర్ రాస్తున్నాము. దాంట్లో ఏంటంటే మాకు ముందు మా డిమాండ్స్ ఏంటంటే గృహ కార్మికులకు కనీస వేతనం ఉండాలి. గౌరవం మరియు రక్షణ కల్పించే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయాలని మేము చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు లక్ష్మీప్రియ. నేను డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఒక సభ్యురాలిని, అలాగే గృహ కార్మికురాలిని. ఇలా ఈ రోజు గృహ కార్మికుల దినోత్సవం మేము అంటే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ ఇది కాకుండా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా మేము సెలబ్రేషన్ చేస్తున్నాం. అయితే ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గృహ కార్మికులు పని చేయడమే కదా, అది ముఖ్య ఉద్దేశం కూడా. అందుకే మాకు కూడా ఒక గృహ కార్మికులుగా అధికారులు కూడా మమ్మల్ని గుర్తించాలి, ప్రభుత్వం వరకు మమ్మల్ని చేరవేస్తారని ఈ యొక్క సమావేశాన్ని మేమందరం కూడా చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడతారు. మళ్ళీ నేను గృహ కార్మికురాలను కూడా కనీస వేతనం గురించి మాట్లాడుతున్నానండి. మేము ప్రతిరోజు ఎన్నో గంటలు కష్టపడి పని చేస్తున్నా కూడా మాకు చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు. దానికోసం అందుకే గృహ కార్మికులకు ప్రభుత్వం కనీసం వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తాం. నేను డొమెస్టిక్ వర్కర్ యూనియన్ సభ్యురాలని. మన రాష్ట్రంలో లక్షలాది గృహ కార్మికుల ఉన్నప్పటికీ మన రక్షణ కొరకు కల్పించే ప్రత్యేక ఉన్నప్పటికీ అందుకే ప్రభుత్వం అసెంబ్లీ గృహ కార్మికులకు రక్షణ కల్పించడానికి డొమెస్టిక్ వర్కర్ లా కావాలని కోరుకుంటున్నాను. నేను అది ఇచ్చినప్పుడు కూడా చూసుంటారు. కరెక్టేనా? సో ఏదైనా సరే ఇప్పుడు మనం అన్ని చోట్లకి ఒకేలా వెళ్తామా? వెళ్ళం. ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా ఈ టైంలో అందరూ ఎలా ఉంటారు? నాకు తెలిసి 3:30 ఆ టైంకి అందరూ నైటీలు వేసుకుని హ్యాపీగా ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. కరెక్టేనా? అలాగే ఇప్పుడు ఇక్కడికి వస్తామా? ఎందుకు? ఇక్కడ చాలా మంది వస్తారు, అందరూ ముందు మనం వెళ్తున్నాం కాబట్టి కొంచెం నీట్గా రావాలని చెప్పి కొంచెం రెడీ అయ్యి వస్తాం. ఇలాగే ఒకసారి మన ఏరియాలో ఏం జరుగుతూ ఉంటుందంటే ప్రతి ఒక్కరికి బాధలు ఉంటాయి. ప్రతి బాధ పక్కన వాళ్ళకి చెప్తేనే, లేకపోతే ఎవరికి చెప్తే ఎక్కడ తీరాలో అక్కడికి వెళ్ళి మనం ఆ విషయాలు చెప్పుకుని మనకున్న బాధను తీర్చుకోవాలి. అంతేనా? సో అక్కడికి వెళ్తున్నప్పుడు అక్కడ కూడా వేరే